యా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గాజువాక్ అయితే వచ్చాము. ఇక్కడ ఒక గల్లీ దగ్గర క్రికెట్ ఆడుతున్నారు పిల్లలందరూ. సో వాళ్ళకి ఒక గేమ్ పెడదాం. ఏంటంటే ఐపీఎల్ టీమ్స్ అన్ని చిటీస్లో రాసి పెట్టండి, టీమ్ నేమ్స్ అన్ని. సో ఈ నేమ్ కానీ తీసారనుకోండి, వాళ్ళు చెప్పిన నేమ్ వచ్చిందంటే వాళ్ళకి మంచి చాక్లెట్ ఇద్దాం. ఓకేనా? ఒకసారి రండి, అసలు ఆడతారా లేదో అసలు అడిగి చూద్దాం. తమ్ముడు ఒకసారి రండి, ఒకసారి రండి. అన్నయ్య వచ్చినాడు, ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. ఓకే, ఏంటి ఏ క్లాస్ ఉంది అంతా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? 9th కాదన్నా, సారీ. ఇప్పుడు సడన్ గా ఇయర్ 10th వచ్చాడు. నిజంగా అయిపోయినా? నువ్వు నువ్వు 10th? ఫస్ట్ స్టాండర్డా? అరే హలో, నీ పేరేంటి? భువన్దీప్ కుమార్. నువ్వు? విజయ్. విజయ్. నువ్వు ఏ క్లాస్? 4th B. 4th B. నువ్వు? 9th. అరే కొట్టోడు ఇప్పుడు చెప్తాడు. ఏం చెప్పావురా? ఇదిగో నీకు వచ్చింది సార్. ఇమానిల్ అని ఎలా ఉండేవాడు అనుకున్నా? చిన్నప్పుడు ఇంకా ఉండేవాడు. ఆ 10th వచ్చినప్పుడు నీ మొక్కల్లో చాలా ఉందిరా. చూడు కందిపోతాడు. ఎంట్లో ఆడలేడు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా, కిక్కురా కిక్కు. పద. ఓకేనా? ఇక దగ్గరండి. గేమ్ ఏంటి అనుకున్నాం? ఇందులో ఐపీఎల్ తెలుసు కదా మీకు? ఐపీఎల్ టీమ్స్ నేమ్స్ అన్ని రాసి ఇందులో పెట్టాం. మిమ్మల్ని ఒక టీం అడుగుతాను, మీ ఫేవరెట్, అది మీరు చెప్పండి. అది చెప్పి ఇందులో తీసినప్పుడు అది వచ్చింది అనుకోండి, మీకు మంచి చాక్లెట్ ఇస్తాను. ఓకే? మీరు చాక్లెట్స్ కాదు, మొత్తం ఎన్ని టీమ్స్ తెలుసా మీకు? 10 తెలుసా? ఓకేనా? మీ అందరికి తెలుసా? ఇగో ఇటువైపు. నీ పేరు? భువన్దీప్ కుమార్. భువన్దీప్ కుమార్. మీకు ఎవరంటే ఇష్టం క్రికెట్లో? రిటైర్ అయిపోయిన వాళ్ళైతే సచిన్ టెండూల్కర్, ఇప్పుడైతే రోహిత్ శర్మ. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్. రోహిత్ శర్మ. పోనీ ఐపీఎల్ చూస్తావా? చూస్తాను. ఐపీఎల్ ఏ టీం అంటే ఇష్టం? ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్. ఇందులో ఏంటంటే నువ్వు తీసినప్పుడు ముంబై ఇండియన్స్ అని వచ్చింది అనుకో, ఈ సిటీలో నీకు మంచి చాక్లెట్ ఇస్తాను. ఓకే. రైట్. షేక్ చేస్తే షేక్ బిఫోర్ యూస్ కానీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓకే. చదవది. గుజరాత్ సర్లే. అరే ఇప్పుడు నీకు దేవుడు ప్రత్యక్షం అయ్యి ఒక కోరుకోరా అన్నాడు, ఏం కోరుకుంటా? నేనా? చెప్పు. సైంటిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మంచి సైంటిస్ట్. స్వామి, ఆ గోలీని చూసారా? వాడు నా భక్తుడు. ఏం కనిపెడతావు? నువ్వు ఐపీఎల్ చూడవా? క్రికెట్ ఆడతావా? అంటే ఒక్క ఐపీఎల్ టీం పేరు కూడా తెలీదా? సరే, నీ ఫ్రెండ్స్ సజెషన్ తీసుకోవాలదేనా? డిస్క్వాలిఫై. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. చెప్పు. సర్లే, నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? ప్లేయర్ ఎవరు? ధోని. సిఎస్కే. ఓకే, ఇందులో సిఎస్కే వచ్చింది అనుకో, నీకు చాక్లెట్ రా. నాకు కూడా ధోని ఇష్టం. నీకు దేవుడు ప్రత్యక్షం అయ్యి ఏదైనా కోరుకోరంటే ఏం కోరుకుంటావు? ఏం కోరుకుంటావు? దేవుడు నీకు ఏదైనా ఆఫర్ కోరుకో. అలా కాదు, నీ ఇష్టం. చెప్పు, ఏం కోరుకుంటావు? సైంటిస్ట్ నువ్వు కూడా? ఐపీఎల్ చూస్తావా? చూస్తావా? ఏ క్రికెటర్ అంటే ఇష్టం? ఏపీఎల్. ధోని. ధోని అంటే సిఎస్కే. రాజస్థాన్ రాయల్స్. దేవుడు నీకు కనిపించి ఏదైనా కోరుకోవాలంటే ఏం కోరుకుంటావు? పోలీస్. సూపర్ రా. అంటే పోలీస్ అవ్వాలని కోరుకుంటావా? నువ్వెవడ్రా? ఐపీఎల్ చూస్తావా? చూస్తాను. చూస్తావు కదా. ఏ టీం అంటే ఇష్టం? ఎల్ఎస్జి.
నీకు తెలియదులే. అంటే అది నాకు తెలీదులే. చెప్పు ఎల్ఐసి అంటే ఏ టీం రా? సూపర్ రా ఆ టీమా. ఇగో ఇందులో నుంచి వచ్చింది అనుకో ఆ టీము, నీకు చాక్లెట్ మరి నువ్వు ఫ్రేమ్లోకి వచ్చేస్తున్నావు. నల్లలేదు రాని సూపర్. నిజంగా 10 పాయింట్స్ నీకు. నిజంగా నీకు లక్ ఉందా? హ్యాపీయా? హ్యాపీ, ఎలా ఉంది గేమ్? ఎలా ఉంది? చాలా బాగుంది. చాక్లెట్ నిజంగా లక్కీ రా నువ్వు. ఇగో సరే కానీ దేవుడిని కనిపించి కోరుకోమన్నాడు అనుకో, ఏం కోరుకుంటావు? నేను హైట్ బాగా అవ్వాలి. నీ పేరేంటి? పండు. పండు అంటున్నారు అందరూ. విఘ్నేష్. విఘ్నేష్. నిక్ నేమ్ పండు. ఏ పండు? అరే చెప్పురా. అమెరికా పండు. యాపిల్. యాపిల్ లా ఉన్నారు నువ్వు. ఏ ఫ్రూట్? ఆపిల్, రెడ్ ఆపిల్, వెరీ వెరీ స్వీట్ ఆపిల్. ఓకే విఘ్నేష్, ఐపీఎల్ చూస్తావా? ఏ టీం అంటే ఇష్టం? ఆర్సీబీ. ఈసాల కప్ నమ్దే. ఈసాల కప్ నహీ. ఓకే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆర్సీబీ వచ్చింది అనుకో నీకు చాక్లెట్ రా. వస్తే గెలిచినట్టేరా నువ్వు. వచ్చింది. ఓకేరా నువ్వు ఆర్సీబీ ఫ్యానా? ఆర్సీబీ ఫ్యాన్ అయినందుకు నీకు చాక్లెట్ ఇస్తాను. ఈసాల కప్ నహీ. ఎన్ని అవమానాలు వచ్చుంటాయో నీకు. అవమానాలను ఎదుర్కొన్నందుకు నీకు ఈ చాక్లెట్ రండి. ఐపీఎల్ ఏ టీం అంటే ఇష్టం? సిఎస్కే ఇష్టం. ఓకే ఇందులో అన్ని టీమ్ నేమ్స్ అన్ని రాసి పెట్టాను. సిఎస్కే వచ్చింది అనుకో నీకు చాక్లెట్ ఇస్తాను. ఓకే ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. నీకు ఆర్సీబీ. ఆర్సీబీ. రే నీకు చాక్లెట్ ఇవ్వను, వెళ్ళిపో. చూసింది రేటింగ్ ఆర్సీబీ 6. అప్ప ఒక 6 వచ్చిందిరా. ఓకే ఆగు. ఆర్సీబీ ఎందుకు ఇష్టం నీకు? ఆర్సీబీ అంటే బండ్ల విరాట్ కోహ్లీ అన్నాడు. అవునా? ఓకే ఇప్పుడు నీకు దేవుడి కనిపించి ఏదైనా ఒక కోరుకోరా అన్నాడు అనుకో, ఏం కోరుకుంటావు? నేను బాగా చదువుకోలేను. చదవా? నువ్వు ఇటు రైట్. నువ్వు క్రికెట్ చూస్తావు? చూస్తా చూడరా. ఇంతకు నువ్వు ఆడా మగ? మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. పేరు ఐపీఎల్ చూస్తావా? ఐపీఎల్ ఏ టీం అంటే ఇష్టం? సిఎస్కే. ఓకే ఇందులో అన్ని నేమ్స్ రాశాను క్రికెట్ టీమ్స్ అన్ని. సిఎస్కే వచ్చింది అనుకో నీకు చాక్లెట్. ఓకే సరే ఐపీఎల్ చూస్తావా? ఐపీఎల్ ఏ టీం అంటే ఇష్టం? సిఎస్కే. ఓకే ఇందులో సిఎస్కే వచ్చింది అనుకో నీకు చాక్లెట్ ఇస్తాను. అది అంచు చదువుతుండే. దేవుడు నీకు వరం ఇస్తే ఏం కోరుకుంటావు? మియా ఖలీఫా. ఏంటి కోరుకుంటావు? బైక్లో వచ్చి ఉంటుందంట పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. అద్దె అద్దెలే. దొంగలరా మీరు అందరూ. 9th క్లాస్ ఉన్నాడు చెప్తారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దేవుడు నీకు వరం ఇస్తే ఏం కోరుకుంటారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్. అందులో మేకల్ఫ్ ఉంటుందని. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా? ఏం పనులురా? ఏం కావాలి? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ కావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే దేనికి? అంటే అందులో ఏముంటుంది? ఇంజనీరింగ్. అదే రా. ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? ఇప్పుడు సాఫ్ట్వేర్ బాగుంటుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? మమ్మీ చెప్పారా? అలా కాదు, తెలుసుకో. ఇంట్రో 10th బీటెక్ అన్నీ అవుతాయి కదా, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలిసాక అది సాఫ్ట్వేర్ లో అమ్మాయి అమ్మాయిలు దేంట్లో ఉంటారు? మెకానికల్ రా. టాపిక్ బాబు
మీ అందరూ క్రికెట్ వెళ్ళిపోండి క్రికెట్ లోకి బాల్ పోయిందని ఫోటో తీరా మా అందరూ గ్రూప్ ఫోటో. ఆర్సీబీలో 5 రూపాయలు చెప్పనా? విరాట్ కోహ్లీరా, ధోనిరా, సచిన్ రా. ధోని ఎప్పుడు దిగాడు?